జీహెచ్ఎంసీలోని ప్రజావానికి వందలాది మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు క్యూ కట్టారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు లబ్ధిదారులు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించినా ఇప్పటికీ ఆ ఇంట్లోకి వెళ్లలేక కిరాయి కట్టుకుంటూ జీవిస్తున్నామంటున్న మహిళలతో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. 2016లో గత ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తాం, ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని గతంలో చెప్పింది. సో అవి నిర్మిస్తున్నామని అనేక సంవత్సరాల నుంచి చెప్పినప్పటికీ కూడా అందరికీ ఇల్లు ఇవ్వలేకపోయింది. కొంతమందికి పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళలేకపోయారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజావానికి వచ్చి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం కదా, వాళ్ళందరి చేతుల్లో వాళ్ళకి అలాట్ అయినటువంటి పత్రాలను చూస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి అనేటువంటి ఒక నివేదికను తీసుకొచ్చారు. ఇక కాశమ్మ అనేటువంటి మహిళతో పాటు ఇట్లా ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మాట్లాడదాం ఈ కాశమ్మతోని. అమ్మా, నీ పేరు కాశమ్మనా? భూదేవి. భూదేవి. నేను డబుల్ బెడ్రూమ్ కొన్ని ఎప్పుడు ఇయ్యాల రేపు అంటారు కదా. ఇన్ని రోజులు ప్రభుత్వం వచ్చింది కదా మాట్లాడితే, మరి ఎప్పుడు వాటర్ లేవు, కరెంటు లేదు, వాటర్ లేదు, కరెంటు లేదు. ఎన్నిసార్లు ఎక్కడ ఇక్కడ అంటే లోపలికి వస్తే బయటికి వెళ్ళిపోయినా అంటూ మేము ఎన్నిసార్లు తిరగాలి, మా కిరాయిలు కట్టుకున్న పరిస్థితి లేదు, మాకు ఇస్తారని ఆశతో పోతున్నాం వస్తున్నాం. అక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, మళ్ళీ వాటర్ సంఖ్య కూడా గలీజు ఉన్నాయి. ఆడ ఎట్లా చేయాలా? గవర్నమెంట్ ఇదే ఉంటుందా చెప్పండి. మరి ఇప్పుడు నువ్వు గతంలో ఆడ నీకు ఇల్లు రాకముందు నువ్వు ఏడా ఉన్నావు? మల్కాజిల్లా ఉన్నా, ఓల్డ్ మల్కాజిల్లా. అక్కడ వాళ్ళు ఇస్తామని చెప్పిండ్రు. వచ్చింది అన్ని వచ్చేసి తాళాలు వేసుకోమన్నారు. ఎత్తులు కొట్టుకుని తాళాలు ఎందుకు? మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తేనే సంగతి మాకు మంచిగా ఉంటుంది. ఇంతమంది ప్రభలు వచ్చుడు పోవడం అంటే మాకు ఇన్ని సార్లు డ్యూటీలు చేసుకుంటాము. కరెంట్ బిల్లు అంటే సీకెట్లు ఉంటామా? పాంపులకి తేళ్ళు ఉంటాయి, చచ్చిపోతాం. అప్పుడు ఎవరు బాధ్యత? గవర్నమెంట్ బాధ్యతనా? కాదు కదా. మాకు ఎట్లా డబుల్ బెడ్రూమ్ వచ్చేదాకా ధర్నా చేస్తాం. ఇక్కడ అహ్మద్గూడలో డబుల్ బెడ్రూమ్ అలౌట్ అయ్యింది. 13వ బ్లాక్ 8వ ఫ్లోర్లో వచ్చింది. మాకు ఇంతవరకు మాకు మంచి నీరు కదా, వాటరు ఏది లేదు, కరెంటు లేదు, ఏది లేదు. అసలు లోపలికి కూడా ఫోన్ ఇస్తలేరు. మీరు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆశ పెట్టిరు, ఇచ్చిరు, కరెక్టే, మాకు సంతోషమే. పట్టా ఇచ్చిరు, పట్టా చూసుకొని మురుస్తున్నాం. మేము కిరాయిలు కట్టలేక మా బాధ ఇట్లా ఎవరికి చెప్పుకోలేక ఇంత బాధ అవుతుంది. ఎన్ని రోజులు ఇంకా కిరాయిలు కట్టుకోవాలి? మీరు సొంత ఇల్లు ఇచ్చిరు, కరెక్టే, కాదని అంటలేము. మమ్మల్ని ఇళ్లలో ఫోన్ ఇస్తలేరు. రాకముందుకు గవర్నమెంట్ చుట్టూ తిరిగినాము, ఇల్లు ఇస్తామని అంటే మేము గవర్నమెంట్ చుట్టూ తిరిగినాం, ఇల్లు ఇచ్చారు. వచ్చినాక కూడా గవర్నమెంట్ చుట్టూ తిరిగి మీరు ఇంకెప్పుడు మాకు అలౌట్ చేస్తారు? డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇట్లా ఉందా పరిస్థితి? పాములు ఇదే పరిస్థితి. పాములు, పావరాలు ఇంట్లో పోవాలంటే వాసన వస్తుంది. గోడలు గుల కొట్టేసిరు, అద్దాలు వల్ల కొట్టేసిరు. మరి మాకు ఎందుకు ఇచ్చిరు? మరి అంటే ఉట్టి గోడ చూసుకొని బిల్డింగ్ చూసుకొని ముడుచుకోవాలా? పేదోళ్ళ లాగానే ఉండాలా? ఉన్నానికి ఇస్తున్నారు ఇంకెక్కువనే. పేదోడు ఆనే ఉంటుండు, పేదోడు మనిషి కాదా? మీరు దయచేసి ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేసి మా ఇల్లు మాకు తొందరగా గృహప్రవేశం చేసుకొని ఇవ్వండి తొందరగా. అమ్మా, నీ పేరు ఏం పేరు? నువ్వు ఏం పని చేస్తావు? ఎంత వస్తుందమ్మా నెలకి? ఎంత సంపాదిస్తావు? 6,000 వస్తాయా? ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటారు. మీ ఆయన? మా ఆయన లేడు. ఇప్పుడు మీరు 6,000 వచ్చే 6,000తోనే ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లల్ని చదివిపోయాలి, మొత్తం నడపాలా? చాలా కష్టం ఉంది మాకు. అలా డబుల్ బెడ్రూమ్ మాకు మంచిగా ఇస్తే మేము కూడా అలా ఉంటాం కదా. అదే కష్టం తిరుగుతాము మేము, ఎక్కడ అక్కడ పోతున్నాము, కానీ అయిన పని అయితలేదు సరిగా. ఎప్పుడు నీకు పట్టా ఎప్పుడు ఇచ్చారు, తాళం ఎప్పుడు ఇచ్చినారు? చాలా ఇప్పుడు కూడా 3 ఏళ్ళ అవుతుంది, ఇంకా ఏం కాలేదు. అంతే సంవత్సరం అవుతుంది. ఎక్కడ అక్కడ పోతున్నాము కానీ ఎక్కడ ఏమైతుంది సరిగా మాకు. ఏదైనా మీ అందరితోని మాట్లాడినాం, అందరినీ తీసుకొని వచ్చినావు, మరి అధికారులను కలిసినావా? ఏమంటారు? మేము గతసారి కూడా మేము ప్రజాభవన్లో కూడా మేము అప్లికేషన్ పెట్టామండి. గత ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, సంతోషంగా ఉండే. ఆ గత ప్రభుత్వం పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాదాపు ఒక 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ టైం మేము ప్రజాభవన్లో పెట్టినాము. ఆ పరిష్కారం ఏదైతే ఉందో మెయిన్గా మాకు వాటరు, కరెంటు, అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కరెక్ట్ లేవు. దాని గురించి కూడా మేము లాస్ట్ టైం అక్కడ వెళ్ళి అప్లికేషన్ పెట్టాము. ఇక్కడ మన జిహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చి కమిషనర్ కూడా కలవడం జరిగింది. వాళ్ళు మేము వర్క్ చేపిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. పవర్ ఇస్తే మేము అక్కడికి వెళ్దామంటే పవర్ లేదు, అక్కడ మౌలిక సదుపాయాలు కరెక్ట్ లేవు, వాటర్ కూడా లేదు. వాటర్ వాళ్ళని అడిగితే ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తేనే మేము కనెక్షన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో మేము మీటర్లు ఇవ్వాలంటే జిహెచ్ఎంసీ వాళ్ళ పేమెంట్ చేస్తేనే ఇస్తామని చెప్తున్నారు. మేము ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తున్నాము, ఎక్కడికి వస్తున్నాం కానీ తిరగడమే తప్ప మాకు
డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సంతోషం అనేది మాకు లేదు. अब हम लोग हाँ कई बार मीटिंग में जा रहे आ रहे भैया, कितने बार धरना लगा रहे, मीटिंग में जा रहे आ रहे, हमको अभी तला का हमको फिरा रहे. हमारे को ना तो वहाँ करंट है, ना तो पानी का है, ना तो ड्रेनेज का है, और हमको कोई चीज की सहूलत भी नहीं है. करे तो पूरा करो गवर्नमेंट, या नहीं तो नको करो. कई को दीवाना बना रहे सब लोगों को. होना तो है. మనం ఒకసారి చూడొచ్చు, ఇగో ఇది ఇల్లు కేటాయిస్తామని అలాట్మెంట్ కి సంబంధించిన పట్టా ఇది మీకు డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తున్నాము అని చెప్పి ఈ బ్లాక్ అహ్మద్గూడలోని సర్వే నంబర్ 24 వార్డ్ నెంబర్ బ్లాక్ నెంబర్ 39 ఫ్లోర్ నెంబర్ 3 ఫ్లాట్ నెంబర్ 10 ఇది ఈమెకి ఇస్తున్నామని ఎప్పుడు మనం ఒకసారి డేట్ దీని మీద గమనిస్తే దీని మీద డేట్ ఏం లేదు. ఎప్పుడు ఇచ్చినారమ్మా? सितंबर में दिए. अब आगे एक साल होता आगे 1 साल से हमारे लोग को फिरा रहे. అహ్మద్గూడలో దాదాపుగా 4000 మందికి ఇల్లు కేటాయించామని ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రభుత్వము పట్టాలు కూడా ఇచ్చింది, కానీ పూర్తి స్థాయిలో సరిగ్గా నిర్మించకపోవడం వల్ల అవి అధ్వానంగా తయారైనాయి. పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయినాయి 98,000 అయితే మొత్తం ఇల్లు కంప్లీట్ అయినాయి 69,000 ఇల్లులు. అందులో 65,000 ఇల్లులు ఇచ్చింది. ఆ 65,000 ఇల్లుల్లో కూడా కేవలం 25% మాత్రమే ఇళ్ళకి ఎవరైతే పట్టాలు అందుకున్నారో వాళ్ళు ఇళ్ళకి పోయారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ ఇళ్లలోకి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ఇల్లులు చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇది ఓవరాల్గా GHMC ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కలిసేందుకు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, GHMC ప్రధాన కార్యాలయం నుంచి.